అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారిపై బాటజంగాలపాలెం టోల్గేట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ ఏజెన్సీస్లోని ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా రవాణా అవుతున్న 2 కిలోల ప్యాకెట్లలో ఉన్న 169 ప్యాకెట్లను సబ్బవరం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణకు ముందుగా అందిన సమాచారం ప్రకారం మర్రిపాలెం టోల్గేట్ వద్ద ఆయన తన సిబ్బందితో నిఘా వేసి ఉండగా ఒక ఫార్చ్యూనర్ కారు, దాని ముందు పైలట్గా వెళ్తున్న బ్రిజా కారులో పయనిస్తున్న నిందితులను వెంటాడి పట్టుకున్నారు. దీంతో ఫార్చ్యూనర్ కారులో 2 కిలోల ప్యాకెట్లు, 169 గంజాయి పొట్లాలు ఉండగా 50,000 నగదు, 7 నిందితులతో పాటు 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పరవాడ డీఎస్పీ వల్లపు విష్ణు స్వరూప్ తెలిపారు. పట్టుబడిన నిందితుల్లో విజయ్ 31 ఏండ్లు, హరీష్ బాబు 30 ఏండ్లు, మాదాబొత్తుల అరుణ్ కుమార్ 38 ఏండ్లు, సాగర్ శివాజీ గోపనే 32 ఏండ్లు, కొర్ర మహేష్ బాబు 32 ఏండ్లు, ఎన్ రమణ 40 ఏండ్లు, సరమండ అనిల్ కుమార్ 25 ఏండ్లు ఉన్నారు. పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నామని, నిందితులు పోలీసుల కళ్ళుగప్పి గంజాయిని తరలించేందుకు వాహనాల నెంబర్ ప్లేట్లు నకిలీ పెడుతున్నారని, ఫేక్ ఐడీలు వాడుతున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని అన్నారు. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 18.19 లక్షల రూపాయలు కాగా 5 స్మార్ట్ ఫోన్లు, ఒక ఫార్చ్యూనర్, బ్రెజా కార్లు, 50,000 క్యాష్ మొత్తం కలిపి 57 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రకటించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను అనకాపల్లి కోర్టులో ప్రవేశపెడతామని ఆయన మీడియాకు వివరించారు. మూడు కలిపి పట్టుకుంటే లాగితే ఎటు డోర్ ఓపెన్ అవుతుంది. మేము పరవాడ సబ్ డివిజన్ సబ్బవరం పోలీస్ స్టేషన్ నుంచి ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. దిస్ ఇస్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండి. ఈరోజు మాకు వచ్చిన ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము ఈ టోల్ ప్లాజా దగ్గరలో ఉన్న ఒక రోడ్లో ఒక గాంజా తీసుకువెళ్తున్నారన్న ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ వెహికల్ని రైడ్ చేసి ఆ వెహికల్లో ఉన్న గాంజాని మేము పట్టుకోవడం జరిగిందండి. ఆ వెహికల్తో పాటు ముందర ఒక పైలట్ వెహికల్ కూడా వెళ్తుంది. సో దాన్ని కూడా పట్టుకున్నాము. సో మొత్తం మనకి ఇందులో ఒక 7 మంది గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేసి దొరికారు. మిగతా వాళ్ళు అబ్స్కాండింగ్ అండి, ఒక 3 అబ్స్కాండింగ్ ఉన్నారు. సో మనకి దీంట్లో డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే మొత్తం మనకి ఈ గాంజా విలువ వచ్చేసి 18,19,000 అండి. మనకి ఇక్కడ మొత్తం దొరికిన గాంజా ఇన్ కేజీస్ వచ్చేసి 363.8 కేజీస్ గాంజా. అండ్ అలాగే మనకి మొత్తం 7 మంది దొరికారు. మనకి దొరికిన 2 వెహికల్స్ కూడా, ఒకటి ఫార్చ్యూనర్, ఒకటి బ్రీజా అండి. సో బ్రీజా అనేది పైలట్ వెహికల్ కింద వాడుతున్నారు. ఫార్చ్యూనర్ వచ్చేసి ఏదైతే గాంజా తీసుకెళ్తున్నారో అది ఫార్చ్యూనర్ అండి. సో మొత్తం వెహికల్స్ 2, గాంజా, అలాగే ఒక పర్సన్ దగ్గర 50,000 దొరికింది. మొత్తం కలిపి 57 లక్షలు అండి అప్రాక్సిమేట్లీ. సో మనకి ఇనీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే సబ్బవరం పోలీసులు, మన ఎస్ఐ గారు, సింహాచలం గారు, అలాగే సిఐ గారు ఇమీడియట్గా, రమణ గారు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళేసి టీమ్స్ ఫామ్ చేసుకునేసి రైడ్ ఖచ్చితంగా చేయడం జరిగింది. ఆ కృషి వల్ల మనకి అందరూ దొరికారు. సో గాంజా రిలేటెడ్ క్రైమ్స్ అండ్ గాంజా రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మా డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్, అనకాపల్లి ఎస్పీ సార్ తుహిన్ సిన్హా సార్ ప్రతి గాంజా కేసును సీరియస్గా తీసుకుంటారు. అలాగే ఇమీడియట్గా కేసెస్ ఫైల్ చేపిస్తాము. అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా మొత్తం ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్ లింకేజ్ అన్నీ కూడా చేపిస్తారు సార్. సో సార్ యొక్క ఆధ్వర్యంలో మేము సక్సెస్ఫుల్గా గాంజా కేసెస్ పట్టుకోవడం జరుగుతుందండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుందండి. సో పరారీలో ఉన్న 3 గురించి ఇన్వెస్టిగేషన్. 3 అంటే వీళ్ళు కొన్నది ఏఓపి బార్డర్లు కొన్నారండి. సో ఏఓపి బార్డర్లు కొనేసి అక్కడ చింతపల్లి దగ్గరలో వీళ్ళు లోడ్ చేసుకొని వస్తున్నారు. సో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ ఎవరి దగ్గర కొన్నారు అని చెప్పి మేము చూస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఆంధ్ర ఒడిశా బార్డర్ కాబట్టి డీటెయిల్స్ కొంచెం మనకి పక్కాగా కావాలి. సో ఆ డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తున్నాము. వాళ్ళది కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ పెట్టామండి, ఎక్కడి నుంచి కొన్నారు ఏంటి అని చెప్పి. బట్ ఇంకా ఫర్దర్గా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మా టీమ్స్కి వెళ్తున్నాయి.